హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి. ఈ రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇంటి వద్దకి అయితే రేషన్ అనేది ఇవ్వడం అయితే జరగదండి. ఈ రేషన్ ఇంటి వద్దకి ఎవరికి ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాము. ఇకపోతే ఈ రేషన్ కార్డుకి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకున్నాము. ఈ కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని అనుకునేవారు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాము. ఇకపోతే ఈ రేషన్ కార్డుకి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఈ సెట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది మనం క్లారిటీగా వివరంగా అయితే మనం తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అనేది ఎప్పుడు చేస్తారు అనేది మనం క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. వీడియోని నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇటువంటి అప్డేట్స్ని నేను ఎప్పటికెప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి. ఈ రేషన్ కార్డుదారులు ఇంటి వద్దకైతే ఈ వాహనాలు అనేది వస్తుంటాయండి. ఈ వాహనాల ద్వారా రేషన్ అనేది పంపిణీ అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ సెప్టెంబర్ నుంచి మీకు రేషన్ అనేది ఇవ్వడం అయితే జరగదండి. మీరు ఈ రేషన్ షాప్కు వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే వస్తుంది. మీ ఊరిలో కానీ గ్రామంలో కానీ అయినా వెళ్ళి మీరు రేషన్ అనేది తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇకపోతే ఎవరికి ఇంటి వద్దకు తెచ్చి ఇస్తారు అనేది మనం చూసుకుంటే ఎవరైతే అంగవైకల్యం కలిగిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు ఉంటారో వారందరూ రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోలేరు. కాబట్టి వారికి ఇంటి వద్దకే తెచ్చి రేషన్ అనేది పంపిణీ అయితే జరగడం అయితే జరుగుతుందండి. మిగిలిన వారందరూ కూడా రేషన్ షాప్కు వెళ్ళి మీ రేషన్ అనేది తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది మీకు ఒక డౌట్ అనేది వస్తుంది. ఓకేనా అండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రేషన్ కోసము ఈ వాహనాల ద్వారా పంపిణీ అయితే జరుగుతుంది కాబట్టి ఈ వాహనాలు 1-2 రోజులు మాత్రమే ఈ రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారండి. చాలామంది పనులకని ఊరికని అలా వెళ్ళుంటే వారు హడావుడిగా వచ్చి వారు రేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది తీసుకోలేక వదిలేస్తున్నారు కూడా. అలా కాకుండా ఈ రేషన్ అనేది రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలని ప్రభుత్వానికి వారు ఫిర్యాదు అయితే చేశారండి. ఈ ప్రభుత్వము వారి మాటని అంగీకరించి ఈ రేషన్ అనేది వారి గ్రామంలో వారి రేషన్ షాప్లో వారు రేషన్ అనేది తీసుకోవాలని చెప్పి ఆదేశించడం అయితే జరిగిందండి. ఈ రేషన్ షాప్లో తీసుకునేదానికి చాలామంది కొంచెం కష్టపడతారు, కానీ చాలామంది దీనికి ఇష్టం కూడా చూపిస్తున్నారు. రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలా అని చెప్పి చాలామంది అయితే కష్టపడుతున్నారు కదండి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ షాపే బెటర్ అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఓకేనా అండి. ఇది ఎంతవరకు మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ అయితే చేయండి. ఇకపోతే మీరు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకునేవారు ఈ ముందుగా తెలుసుకోని విషయం ఏంటి అంటే మీకు 4 చక్రాల వాహనం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రేషన్ అనేది రాదండి. ఇకపోతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికి కూడా ఈ రేషన్ అనేది రాదు. ఇకపోతే ఈ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఈ గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిపోయి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు, అంటే గవర్నమెంట్ నుంచి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు, వారికి కూడా ఈ రేషన్ అనేది పంపిణీ అయితే జరగదండి. ఇకపోతే మీరు ఈ కొత్తగా రేషన్ అప్లై చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ సెప్టెంబర్కి మీకు రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తారు. ఇకపోతే దీనికి
వార్షిక ఆదాయం అనేది మీరు ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలండి. ఓకేనా అండి. ఈ వార్షిక ఆదాయము పట్టణ ప్రాంతంలో 1,40,000 రూపాయలు మరియు గ్రామీణ ప్రాంతంలో 1,20,000 రూపాయలు అనేది ముందుగా అయితే చెప్పారండి. కానీ ఇప్పుడు ఈ వార్షిక ఆదాయం అనేది పొడిగించడం అయితే జరిగింది. మీకు 2,00,000 రూపాయల ఆదాయం కనుక ఉంటే మీకు ఈ రేషన్ అనేది వస్తుంది. ఓకేనా అండి. ఈ రేషన్ కార్డుకి మీరు ఏం డాక్యుమెంట్స్ ఉండాలి అనేది చూసుకుంటే మీరు రేషన్ కార్డుకి మీ ఆధార్ కార్డు మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తప్పకుండా పెట్టుకోవాలండి. ఇలా రేషన్ కార్డులో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఆధార్ కార్డులో మీరు మార్పులు చేర్పులు అనేది చేసుకోవాలనుకుంటే మీరు ఆగస్టు 16వ తారీఖున అయితే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఈ సైట్ అనేది ఓపెన్ అయితే మీ ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు అనేది చేయించుకోవచ్చండి. ఓకేనా అండి. మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలో అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా వివరంగా అయితే నేను తెలియజేశాను. మీకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా అయితే ఉండాలండి. మీ ఆధార్ కార్డ్ అనేది కూడా మీకు ఉండాలి. ఇకపోతే మీరు మీ ఫ్యామిలీ మెంబర్లో మీరు జాయిన్ అవ్వాలన్నా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది మీరు వివరంగా అయితే తెలియజేయాలండి. ఓకేనా అండి. ఇందులో మీకు గవర్నమెంట్ అంటే మీకు ప్రభుత్వం నుంచి మరొక కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అది ముందు నుంచి అయితే ఉంది. ఈ కార్డు ఏంటి అంటే అంత్యోదయ కార్డ్ అండి. ఈ అంత్యోదయ కార్డ్ అనేది దీర్ఘకాలిక వ్యాధులు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, పేదరికం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కార్డు అనేది ఇస్తారండి. ఈ కార్డు కనుక ఉంటే వారికి 35 కేజీల రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రేషను పేదవారికి మాత్రమే. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఇందులోనే మీ ఆదాయం అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా అండి. మీరు పేదవారా ఇంకా డబ్బున్నవారా అని చెప్పి. ఓకేనా అండి. ఈ అంత్యోదయ కార్డులో ఉన్న వారందరికీ 35 కేజీల రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి. ఈ రేషన్ ఎంతమందికి ఇంటి వద్దకి రావాలి లేక ఈ రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి అనేది మీకు నచ్చితే మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను.